ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ తండ్రి అద్భుతమైన వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఎవరైతే క్రీస్తుని ప్రేమించి ఆయనను వెంబడించాలి, ఆయన మార్గములో నడుచుకోవాలి, ఆయన చిత్తాన్ని మా జీవితంలో అవలంబింపజేసుకోవాలని ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటారో వారందరి జీవితంలో కూడా వారికి మేలు కలుగుటకై, కొంతమంది జీవితంలో కొన్ని కార్యాలు జరిగితే వారికి మేలు అని ఆశిస్తారు. అయితే ఎవరెవరి జీవితంలో ఏది జరిగితే మేలు అది దేవునికి తెలుసు కనుక ఆయన ఏం చేస్తారంట, సమస్తమును కూడా సమకూడి దేవుడు వారికి జరిగిస్తారట. హల్లెలూయా. మన తండ్రి కేవలము మాట చెప్పి ఊరుకునే దేవుడు కాదు, ఆయన క్రియ రూపంలో కూడా మనల్ని ప్రేమించేవాడు. ఈరోజు ఎంతోమంది దేవుని బిడ్డలు వారి సాక్ష్యాలు ఘనమైనగా చెప్తున్నాయంటే వారిలో ఉన్న ఒక ప్రాముఖ్యత ఏంటంటే వారు చెప్పేది, మేము దేవుణ్ణి ప్రేమించి వెంబడిస్తున్నామండి. మా జీవితంలో మేము దేవుణ్ణి వెంబడించిన తర్వాత మా జీవితంలో కార్యాలు జరుగుతున్నాయని వారు చెప్తున్నారంటే వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఈరోజు ఎక్కడ నుంచి ఏ పరిస్థితుల్లో ఉండి నువ్వు ఈ మాటను వింటున్నావో దేవుడు ఒకటే చెప్తున్నాడు, నన్ను ప్రేమించు అంటున్నాడు. ఆయన్ను ప్రేమించడం అంటే, ఆయన్ని ఇష్టపడడం అంటే ఏంటి? నీ జీవితాన్ని యేసు వైపు తిప్పడం, నీ ఇష్టాను కాకుండా, నీ యొక్క ఆశలు కాకుండా. దేవుడు అంటాడు కదా, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించు వారిని నేను గొప్పగా తీర్చిదిద్దుతానంటాడు కదా. మరి ఈరోజు నీ ఇష్టాలు, నీ చిత్తము, నీ ఆలోచన కాకుండా నువ్వు దేవుణ్ణి ప్రేమించి ఆయన వాక్యానుసారంగా జీవించాలి. ప్రాముఖ్యంగా 2 విషయాలు చెప్తాను. నూతన నిబంధన ప్రకారం దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు 2: పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించి గణపరిచి స్తుతించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు నేటి నుంచి, ఈ వాగ్దానం వింటున్న ఈ సమయం నుంచి ఈ 2 ఆజ్ఞలు నేను తప్పక సేవిస్తాను, ఖచ్చితంగా పాటిస్తాను. నేను ఈ ఆజ్ఞను నా జీవితంలో నెరవేరేటట్లు నేను చూసుకుంటానని నువ్వు జాగ్రత్త కలిగి ఈ 2 ఆజ్ఞల విషయంలో నువ్వు ప్రవర్తించు. నీ నడవడికి ఎలా మార్చుకో. నీ విషయంలో దేవుడు చేయబోయే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో నువ్వు నిజంగా సాక్ష్యం చెప్తావు నువ్వు. హల్లెలూయా. సమస్తము సమకూడి జరిగిస్తారట దేవుడు. అందుకనే ఇక్కడ ఉంటుంది చూడండి, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నావంటే నువ్వు దేవుని ఎన్నికలో ఉన్నావు. నువ్వు లక్షల కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఈ వాగ్దానం నువ్వు వింటున్నావంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నావు. నువ్వు దేవుని చేత ఎన్నుకోబడ్డావు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏం కలుగుటకంటే మేలు కలుగుటకై. మేలు కలుగుటకై. నీ జీవితంలో ఏది జరిగితో మేలో అది దేవునికి తెలుసు. ఈరోజు అందుకనే ప్రభు నీతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన చిత్తాన్ని నీ జీవితంలో ఇంటిది దాన్ని ఏమంటారు, ఒబిడి, దాన్ని తగ్గింపుగా నువ్వు దాన్ని శిరసావహించు, లోబడు. ఒబీడియంట్ అనేది, తగ్గింపు అనేది ఎప్పుడైతే నువ్వు తెచ్చుకుంటావో దేవుని వాక్యం ఎదుట నువ్వు చాలా గొప్పగా దీవింపబడతావు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విన్న నిన్ను దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.